నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాలో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఖాళీ. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న బలజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్ 300 మంది ఆర్కాటి యువసేనకు కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించిన ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు నిరసనగా తిరుపతిలో విపక్షాల వినూత్న నిరసన. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘనంగా ముగిసిన 2వ అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం 2024 ఆన్లైన్లో అనుగ్రహ భాషణం చేసిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మార్చి 28 నుంచి 31వ తారీఖు వరకు 4 రోజుల పాటు జరిగిన 2వ అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం 2024 ఆదివారం ఘనంగా ముగిసింది. గత 4 రోజులుగా వివిధ సంస్కృత శాస్త్రాలలో భాషణ, సాంస్కృతిక, క్రీడలు మరియు యోగా మొదలగు విషయాలలో ఈ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు పూజ్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆన్లైన్ మాధ్యమంలో అనుగ్రహ భాషణ చేశారు. ఆయన మాట్లాడుతూ సంస్కృతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా శంకరాచార్యులు చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ కొన్ని అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత మొదలగు వాటికి సంబంధించిన విషయాల్లో కూడా విశేష కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి శ్రీకాంత్ రెడ్డి హాజరై సంస్కృత భాషలో వివిధ శాస్త్రాల్లో పోటీలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నవారు సైకాలజీలో అధ్యయనం చేయడం ఆనందదాయకమని వివరించారు. ఇంతటి చక్కటి టాలెంట్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతో గొప్ప కార్యక్రమమని అభినందించారు. విశిష్ట అతిథిగా తిరుపతి సిఐడి ఎస్పీ ఎంవిఎస్ స్వామి మాట్లాడుతూ ఇక్కడ ఇటువంటి చక్కటి టాలెంట్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని, వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు విచ్చేసి పోటీల్లో పాల్గొనడం, బహుమతులు గెలుపొందడం వారి యొక్క ప్రతిభకు నిదర్శనమని, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అలాగే ఆయోజకులకు వారి అభినందనలు తెలియజేశారు. సారస్వత అతిథిగా హాజరైన తమిళనాడులోని కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర విశ్వవిద్యాలయం పూర్వపు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విష్ణుపోతి విచ్చేసి సంస్కృత భాష సంరక్షించడం కోసం అఖిల భారతీయ టాలెంట్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని, విద్యార్థులందరూ వారి పోటీల్లో చక్కటి ప్రతిభను ప్రదర్శించి ముందుకు వెళ్లారని ప్రశంసించారు. అనంతరం సభాధ్యక్షులు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా సంస్కృత భాషను సంరక్షించడం, సంస్కృత భాషను ప్రచారం చేయడం, అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీయడం కోసం ఎంతో విశేష కృషి చేస్తోందని వివరించారు. విద్యార్థులందరూ సంస్కృత శాస్త్రాలను అధ్యయనం చేసి శాస్త్రజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వివరించారు. ఈ టాలెంట్ ఫెస్టివల్లో 4 పోటీలు కలిపి ఒకే ఫెస్టివల్గా గొప్పగా నిర్వహిస్తున్నామని, కానీ ఇకపై ఒక్కొక్క అంశానికి వారం రోజుల పాటు పోటీలు నిర్వహించే విధంగా ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని తెలియజేశారు. అనంతరం ఈ టాలెంట్ ఫెస్టివల్లో వివిధ పోటీల్లో భాషణ, సాంస్కృతిక, క్రీడ, యోగా మొదలైన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. 21 రాష్ట్రాలన్నింటిలో కలిపి ఎక్కువ బహుమతులు పొందిన తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విజయ వైజయంతి అనే షీల్డ్ను పొందింది. ఈ కార్యక్రమానికి సంయోజకులుగా వాగ్వర్ధని పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంజి నందన్రావు, అడిషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం దత్తాత్రేయ శర్మ వ్యవహరించగా అద్వైత వేదాంత విభాగాచార్యులు గణపతి భట్ ఈ సభను దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ, ప్రొఫెసర్ సత్యనారాయణ ఆచార్య, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ దక్షిణామూర్తి శర్మ, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ టివి రాఘవాచార్యులు, అలాగే విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన భాగగ్రహీతలు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వాములైన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలతో కలిసి తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఢిల్లీలో రామ్లీలా మైదానంలో అక్రమ అరెస్టుల నిరసనకు సంఘీభావంగా వినూత్న రీతిలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలుపాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టు దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యత చాటుకుందని, జరగనున్న సార్వత్రిక పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చిత్తుగా ఇండియా కూటమి చేతిలో ఓడిపోతుందని, భయపడి బలమైన నిజాయితీ గల నాయకులను జైలుకు పంపడం సరైంది కాదని తెలిపారు. తక్షణమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను విడుదల చేయాలని, ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు చేయాలని ఎన్నికల కమిషన్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్,
తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జి బొంతల రాజేష్ రాయల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, తిరుపతి నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, మాధవకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ మాంగాటి గోపాల్ రెడ్డి, రాష్ట్ర ఓబీసీ వర్కింగ్ చైర్మన్ డాక్టర్ మురళీమోహన్ యాదవ్, పి సిద్ధయ్య, తిరుపతి జిల్లా మీడియా కోఆర్డినేటర్ చిన్నారావు, గోపిగౌడ్, బీసీసీఎల్ సెక్రటరీ, అలాగే సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, నగర కార్యదర్శి ఎన్డీ రవి, సర్కార్ శివ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, తిరుపతి నగర కార్యదర్శి నీలా విజయభాస్కర్, శెట్టిపల్లి నరసింహులు, సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్టపు రవి, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ శ్రావణ్ కుమార్, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంబీ రాజు తదితరులు పాల్గొన్నారు. నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి సంఖ్యలైనటువంటి సంకేతంతో ఈ రోజున ఇండియా కూటమి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రదర్శనకు సంఘీభాగంగా తిరుపతిలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీలు కలుపుకొని ఈ రోజున పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మేమందరం కూడా సంఖ్యలు వేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది బీజేపీ కాబట్టి ఈ నిరసనగా ఈరోజు నా సంఖ్యలు చేసుకొని కళ్ళకు గంతలు కొట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆలోచన చేయండి. ఎటువంటి అవినీతికి పాల్పడినటువంటి కేజ్రీవాల్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఈడీని, పోలీసుని, ఐటీని ఉపయోగించి అది కూడా ఎన్నికల సమయంలో భయభ్రాంతులకు గురి చేసి అప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి అధికారంలో రావాలని మోడీ ప్రయత్నిస్తున్నారు. దీనిని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. మోడీని ఎట్టి పరిస్థితిలో ఇండియా కూటమి మొత్తంగా పాల్పడుతూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా 50 మంది ప్రజలు ముందుకు రావాలి, తిరుగుబాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా దుర్మార్గాన్ని ఖండించకుండా నోరెళ్ళ పెట్టుకొని చూస్తున్నారంటే బీజేపీకి ఎంత లొంగిపోయినారో మనకు అర్థమవుతా ఉంది. అందువల్ల మొత్తం కూడా బీజేపీని ఇంటికి పంపడం ద్వారా ఈ రాష్ట్రంలో పంజాబ్లో అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమితో కలిసి రాజస్థాను, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది. అక్కడ కూడా విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఆ యొక్క ఉత్తరాదిన విస్తరిస్తుంది. కాబట్టి దీన్ని మొగ్గలోని తుంచేయాలనే ఉద్దేశంతో అక్రమ కేసులన్నీ కూడా ఆ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపైన నిరవధికంగా ఖండిస్తున్నాం. కేజ్రీవాల్ని కానీ పోయిన సంవత్సరం ఏప్రిల్లో 9 గంటలు ప్రశ్నించారు, ఎలాంటి ఆధారం దొరకలేదు. అరెస్ట్ చేయబోయే ముందు రోజు సాయంకాలం నుంచి రాత్రి 9:30 వరకు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇల్లంతా సోదా చేశారు. మరి మీకు దొరికిందేంటో బయట చెప్పండి. ఏమీ దొరకపోగా ఇది కేవలము. తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్లో ఆదివారం సిద్ధ ఆయుర్వేద యోగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అంతరించిపోతున్న ప్రాచీన వైద్యాన్ని తిరిగి ప్రజలకు అందించాలన్న సంకల్పంతో సేవాభారతి స్వచ్ఛంద సంస్థ, కేశవ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కేరళ రాష్ట్రం నుంచి విచ్చేసిన సిద్ధ ఆయుర్వేద వైద్యుల చేత ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో వైద్యులు వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, మెడ నొప్పులు, భుజాల నొప్పులు, కీళ్ల నొప్పులు, పక్షవాతం, కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లం, వినికిడి లోపం తదితర ఆరోగ్య సమస్యలకు వైద్యాన్ని అందించారు. 250 మంది వైద్యాన్ని పొందారు. మరో 3 నెలలు చివరి ఆదివారం ఈ వైద్య శిబిరం ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 5 నెలల పాటు ప్రతి నెల చివరి ఆదివారం సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సిద్ధ ఆయుర్వేద యోగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చరకుడు రచించిన ఆయుర్వేద వైద్య గ్రంథంలో కూడా సిద్ధ వైద్యం గురించి వివరించబడి ఉందని, అలాంటి ప్రాచీన వైద్యం ద్వారా ప్రజలు అన్ని రోగాలు నయం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి సమితి సభ్యులు మునిరత్నం, కీర్తి వెంకయ్య, చంద్రారెడ్డి, హేమంత్ కుమార్, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, కిరణ్, రాజశేఖర్ రెడ్డి, మునికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో సేవా సంస్థ అయినటువంటి సేవాభారతి ఆధ్వర్యంలో కేశవ సేవా సమితి ద్వారా తిరుపతిలో ఆయుర్వేద సిద్ధ వైద్యం, ప్రాచీన వైద్యం ఇది ప్రతి నెల కూడా చివరి ఆదివారం సరస్వతి శిశు మందిర్లో జరుగుతూ ఉంటుంది. దీన్ని తిరుపతి నగర ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నీ కూడా. శ్రీకాళహస్తిలో శనివారం నాడు ప్రజాగళం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రతిస్పందించారు.
మీడియా సమావేశంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శనివారం నాడు శ్రీకాళహస్తిలో ప్రజాగళం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు తనపై అసత్య వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిందలు వేసిన నారా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి దేవస్థానంలోకి వచ్చి తనపై చేసిన వ్యాఖ్యలపై నిజమని దేవుని ఎదుట ప్రమాణం చేయాల్సిందిగా ఆయన చంద్రబాబు నాయుడును కోరారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తి పైప్ లిమిటెడ్ పరిశ్రమ 15 రోజులు మూతబడిందంటూ చంద్రబాబు నాయుడు చెప్పడంలో నిజం లేదని బియ్యపు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. 15 రోజులు శ్రీకాళహస్తి పైప్ లిమిటెడ్ మూతబడిందని చంద్రబాబు నాయుడు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, అలా నిరూపించని పక్షంలో చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ ఆయన చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. మొన్నటి వరకు ఎర్రచందనం అమ్ముకుని జీవనం సాగిస్తున్న వ్యక్తికి నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం టీడీపీకే సాధ్యమంటూ ఆయన చంద్రబాబు నాయుడుకు చురకలంటించారు. లారీ డ్రైవర్కు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి వైకాపా పార్టీకి మధ్య ఉన్న వ్యత్యాసమంటూ ఆయన తెలుగుదేశాన్ని విమర్శించారు. శ్రీకాళహస్తిలో మత్తు పదార్థాలు విరివిగా లభిస్తున్నాయంటూ చంద్రబాబు నాయుడు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి ఎప్పుడూ మత్తు పదార్థాలు సేవించి ఉంటాడని, కావాలంటే అతని రక్తాన్ని పరీక్షిస్తే ఆ విషయం బయటపడుతుందని, అలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకుని శ్రీకాళహస్తిలో మత్తు పదార్థాలు లభిస్తున్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు నాయుడే చెప్పాలన్నారు. డ్రగ్స్ తో బతుకుతాడు పక్కన సుధీర్. ఓడి బ్లడ్ తీయమని, నా బ్లడ్ తీస్తారా? నా బ్లడ్ కాలుష్యం ఉంటే నేను మళ్ళీ ఎమ్మెల్యేకి ఓడి బ్లడ్ చేయమని, ఓడి బ్లడ్ తీయమని చాలా. నా బ్లడ్ లో ఏమన్నా గానా, నా బ్లడ్ లో తాగినట్టు కానీ డ్రగ్స్ కానీ ఉంటే నేను కానీ నిలబడితే మీరు చెప్తూ కొట్టండి మీరా. ఓ డ్రగ్ తీయండియా, ఓ డ్రగ్స్ కానీ లేకపోతే తాగులు లేకపోతే నేను ఎమ్మెల్యే కూడా ఓ డ్రగ్స్ ఓ దీని బ్లడ్ ఓని పెట్టుకొని పక్కన పెట్టుకొని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. ఈ బుక్ లోనే ఉంటుంది. కాళహస్తి ప్రజలందరూ కూడా మసూదుడు కావాలంటే లోకల్. రేణిగుంట పూర్వపు తహసీల్దార్ శివప్రసాద్ ఇంటిపై ఏసీబీ దాడులు, బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణల నేపథ్యంలో గతంలోనే శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎంఆర్ఓపై అనేక ఆరోపణలు చేశారు. బెంగళూరు, పీలేరు, రేణిగుంట, తిరుపతి పలు ప్రాంతాల్లో భారీగా అక్రమాస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో గతంలోనే శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎంఆర్ఓపై అనేక ఆరోపణలు చేశారు. అధికార వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బొజ్జల సుధీర్ రెడ్డి గతంలోనే ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలోనే ఎంఆర్ఓ ఏళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖేందర్ సింగ్ సుక్కు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ సమక్షంలో బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్తో పాటు దాదాపు 300 మంది ఆర్కాట్ అనుచరులు, యువత జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. అలాగే లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ తన అనుచరుడు గణంతో కలిసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో చేరిన బెల్లంకొండ సురేష్ కు పార్టీ కండువా కప్పి ఆరణి శ్రీనివాసులు ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరిన సందర్భంగా బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జనసేనకు తోడుగా బలిజసేన బాసటగా నిలుస్తుందని, రానున్న ఎన్నికల్లో తిరుపతిలో ఆరణి శ్రీనివాసులకు భారీ మెజారిటీ సాధించి పెట్టడానికి కలిసికట్టుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆర్కాట్ కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ ఒక్క నిమిషం కూడా మనము వ్యాపారపాటుగా ఉన్నా కానీ, అశ్రద్ధగా ఉన్నా కానీ మన భవిష్యత్తు వెనక్కి వెళ్ళిపోతాయి. దయచేసి అందరూ ఖచ్చితంగా మన ఆరణి శ్రీనివాసులు గారి నాయకత్వాన్ని అసెంబ్లీకి పంపించి మనము తిరుపతిలో భారీ మెజార్టీగా దిశగా మనం పంపించాలని సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే జనసేన నాయకులందరికీ సహకరిస్తూ మనం ఒకరొకరు సహకరించుకుంటూ ముందుకెళ్ళి మనం అంతా కలిసి
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసుల వెంట ఆర్కాట్ చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు, విధి విధానాల రూపమే తిరుపతి గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఆరణి శ్రీనివాసులను ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఆరణి శ్రీనివాసులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆర్కాట్ కృష్ణరావు గారికి ధన్యవాదాలు తెలియదు. అలాగే బెల్లంకొండ సురేష్ లోక్సత్తా జిల్లా అధ్యక్షులు సురేష్ గారు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో అడుగు ముందుకేయాలని ఈరోజు వచ్చి లోక్సత్తా నుంచి జనసేన పార్టీలో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సురేష్ గారు కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇద్దరికి స్వాగతం పలుకుతున్నాం. మీ రాక జనసేన పార్టీకి అలాగే తిరుపతిలో జనసేన పార్టీకి ఖచ్చితంగా చాలా బలాన్ని ఇచ్చిందని తెలియజేస్తూ ముఖ్యంగా ఒక్క మాట చెప్పి శ్రీనన్న గారిని మాట్లాడాలని కోరుతాను. ఆర్కాట్ కృష్ణప్రసాద్ కు అలాగే ఆర్కాట్ అనుచరులు దాదాపు 300 మందికి లోక్సత్తా జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ కు జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన అనంతరం ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల కోసం నిలిచిన నాయకుడు తమ అధినేత పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు. యువతకు ఉద్యోగాలు, కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా పని చేస్తామని తెలిపారు. వారాహి రథయాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారని తెలిపారు. ప్రజల నమ్మకాలను వమ్ము చేయకుండా తాను తిరుపతి పట్టణ అభివృద్ధికి అన్ని రంగాలలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాల్సిందిగా ఆరణి శ్రీనివాసులు అభ్యర్థించారు. అందరూ కూడా వీళ్ళ దుర్మార్గాలు ఇంతటితో అంతం చేయాలి, మరలా వీళ్ళు గెలిస్తే ఇంకా ఎక్కువ అవుతాయి, వీళ్ళు గెలియకూడదనే ఒక ఆలోచన విధానానికి తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ వచ్చారనేసి కూడా ఖచ్చితంగా కూడా అది చేసి తీర్చాలనేసి కూడా దానికి నిదర్శనం ఈరోజు రోజుకు 100 మంది పార్టీలో తటస్థంగా ఉండేవాళ్ళు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాష్ని, నగర ఉపాధ్యక్షులు లక్ష్మి, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆద్యంతం అలరించే అందం, సంప్రదాయ సౌందర్యం, అధునాతన వైవిధ్యం, సౌకర్యవంతమైన సొగసులతో కూడిన సరికొత్త వస్త్రాలను ఉగాది పండుగను పురస్కరించుకుని రేణిగుంట రోడ్డులోని కళాంజనేయ షోరూంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 31 వరకు అందుబాటులో ఉంచుతున్నారు. కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఎక్కత్, కోయంబత్తూరు, సేలం, ధర్మవరం, వెంకటగిరి, భాగల్పూర్, గద్వాల్ వంటి కొత్త రకాల పెళ్లి పట్టు చీరలు, అలాగే అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, సల్వార్ సూట్ డ్రెస్ మెటీరియల్స్, అలాగే అన్ని రకాల వేడుకలకు సంబంధించిన ప్రత్యేక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే ఒకటి ఉచితంతో పాటు 20, 30, 50 మరియు 70% వరకు వివిధ ఆఫర్లను ఏప్రిల్ 31వ తారీఖు వరకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో వినియోగించుకోవాల్సిందిగా యాజమాన్య బృందం తెలియజేసింది. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పారిజాత పర్వం మూవీ టీం హర్ష, శ్రద్ధదాస్, చైతన్య తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేను సునీల్ గారు చాలా మంది ఆర్టిస్టులు కలిపి మేము ఒక సినిమా చేసాం పారిజాత పర్వం అని. అది ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. అందుకని మా ప్రమోషనల్ టూర్ని ఫస్ట్ శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకుని మొదలు పెడదామని మేము తిరుపతి వచ్చి తిరుమల వచ్చి పొద్దున్న ఆయన దర్శనం చేసుకుని ఇప్పుడే గుడి బయటకు వచ్చి తిరుపతి మీడియా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మాకు శ్రీవారి బ్లెస్సింగ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ లోకల్ మీడియా కూడా దీన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మీరు మాక్సిమం ట్రై చేస్తారని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ చెప్పారు అది పారిజాత పర్వం మూవీ 19th ఏప్రిల్కి రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి. శ్రీకాళహస్తి దేవస్థానం 2వ రహదారి వద్ద మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసిన కైలాసం సెట్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కాగా తాడిపత్రి నియోజకవర్గం ఎడిగి గ్రామంకు చెందిన శివకుమార్ ఆచారి అనే వ్యక్తి మృతి చెందారని గుర్తించారు.
ఇతను శ్రీకాళహస్తిలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడని అతనితో ఉన్న స్నేహితులు తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరోజమ్మ చెల్లెలు ఉంది, అన్న ఉన్నాడు. వాళ్ళు మగ్గాలు వేసేవాళ్ళు. అడుక్కోనికి అతనికి భార్య ఉంది, ఒక కొడుకు కూతురు ఉంది. కొడుకు పెళ్ళి అయింది, కొడుకు మనవరాలు ఉన్నాడు. కాకపోతే అతను భార్య దెబ్బకు ఇక్కడ వచ్చేసి అడుక్కొని మళ్ళాడు. ఇక్కడే వచ్చేసి అతను 10 సంవత్సరాల పైన అయిపోయింది. ఇక్కడే ఉన్నాడు సార్ అతను. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ స్కేటింగ్ అండర్ 17 మరియు అండర్ 19 సంవత్సరాల విభాగాలకు క్రీడాకారుల ఎంపిక నిర్వహించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్ 19 ఆర్గనైజింగ్ సెక్రటరీ జయరామయ్య తెలియజేశారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ స్కేటింగ్ అండర్ 17 మరియు అండర్ 19 సంవత్సరాల విభాగాలకు తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో మార్చి 30, 31వ తేదీలలో జాతీయ సెలక్షన్స్ మరియు టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 205 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడల్లో జాతీయ స్థాయికి సెలెక్ట్ అయిన వారికి ఏప్రిల్ 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని సత్పూర్ నగరంలో జాతీయ క్రీడలు జరుగుతాయి. ఈ స్కేటింగ్ క్రీడలకు అబ్జర్వర్గా శ్రీనివాసులు రెడ్డి, ఈ కార్యక్రమంలో శాప్ కోచ్ విజి ప్రేమ్నాథ్, శ్రీమన్ నారాయణ రెడ్డి, పీడీలు మరియు బాబ్జీ, జితేంద్ర ప్రసాద్, రాజేష్, శశికిరణ్, త్యాగరాజు, ఎం నరేష్, హరిప్రసాద్, కావ్య రమేష్ నాయుడు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్కేటింగ్ క్రీడకి అబ్జర్వర్గా శ్రీనివాసులు రెడ్డి, శాప్ కోచ్ విజి ప్రేమ్నాథ్, శ్రీమన్ నారాయణ రెడ్డి, పీడీలు మరియు బాబ్జీ, జితేందర్ ప్రసాద్, రాజేష్, శశికిరణ్, త్యాగరాజు, ఎం నరేష్, హరిప్రసాద్, కావ్య రమేష్ నాయుడు, చంద్రశేఖర్, భారతి తదితరులు పాల్గొన్నారు. మాకు తిరుపతి జిల్లాకు అలాట్ చేశారు. ఈ తిరుపతి జిల్లాలో అండర్ 11, అండర్ 14, అండర్ 17, అండర్ 19 ఇయర్స్ బాలబాలికలకు అందరికీ సుమారుగా 280 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో వీరికి అందరికీను క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం మన ఎస్పీడీ సార్ గారు శ్రీనివాసరావు గారు వారు వీరికి పిల్లలకందరికీను క్రీడా దుస్తులు మరియు ఈ రవాణా భత్యం అంతా కూడా అందించడం జరిగింది. ఇక్కడ మాకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ స్కేటింగు అదేవిధంగా మోడర్న్ పెంటాథ్లన్ 2 గేములు కూడా ఈ యొక్క తిరుపతి జిల్లాకి కావాల్సినటువంటి ఫండ్ని సహాయం చేసినందుకు, అలాట్ చేసినందుకు శ్రీనివాసరావు గారు మన ఎస్పీడిఎం సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ నాతో పాటు అండర్ 17, 14 ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయమ్మ గారు ఎంతో ఉత్సాహంగా దీన్ని తీసుకుని అద్భుతమైనటువంటి రీతిలో నిర్వహించారు. ఆమెకి ఈ యొక్క రాష్ట్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. జీవకోన రాజీవ్ నగర్లోని అన్నా రామచంద్రయ్య అనుచర గణం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం తిరుపతి జీవకోనలో అన్నా రామకృష్ణయ్య మాట్లాడుతూ తమ అభిమానులు అనుచరగణం చర్చించి సూచించిన మేరకు తాము సోమవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో తామందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. మాకు జరిగిన అన్యాయం గురించి వీళ్ళందరికీ తెలియజేసి రాజీనామా చేయమంటారని అడగడం జరిగింది. మిత్రులు, స్నేహితులు, అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా మనకు అన్యాయం జరిగినాక ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, రాజీనామా చేయని ఆమోద ముద్ర వీళ్ళు వేసినారు. కాబట్టి రేపు 11:30కి మన పత్రికా క్లబ్లో, ప్రెస్ క్లబ్లో రాజీనామా చేయడం జరుగుతుంది. పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో ఉన్న ఉత్తర బ్రాహ్మణపల్లికి చెందిన రమాదేవి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతామని ప్రకటించారు. ఆదివారం తవణంపల్లి మండలంలో స్వగ్రామమైన ఉత్తర బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను 2014 నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పనిచేస్తున్నానని, తాను కష్టపడి పనిచేస్తున్నందుకు గుర్తింపుగా ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ న్యాయం జరగలేదన్నారు. తన అభ్యర్థనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లకుండా కొంతమంది అడ్డుకున్నారని వాపోయారు. మహిళలకు పెద్దపీట వేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నప్పటికీ పూతలపట్టు నియోజకవర్గంలో మహిళలకు ఇదేనా గౌరవమిచ్చేదని ఆమె ప్రశ్నించారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా ఏమిటో చూపిస్తానని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కానీ మహిళలకు ఎందుకు పూతలపట్టు నియోజకవర్గంలో నిలవకూడదు? మహిళల సంఖ్య తక్కువ ఉందా? మహిళలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? పూతలపట్టు నియోజకవర్గంలో మహిళలు చాలా మంది ఉన్నారు ఓటర్స్. అసలు మహిళలు లేనిది ఏది జరగదు. మహిళల శక్తిని ఎందుకు అంత కించపరిచి మాట్లాడారు? అది నాకు తెలియాలి. ఈ రోజు నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణము మహిళలు నిలవకూడదు, మహిళలకు లేదు టికెట్ అనడానికి కారణమే దానికి ఉద్దేశించే ఈరోజు నేను ఇంత పెద్ద గట్టి నిర్ణయం తీసుకున్నాను. మహిళలు సాధించలేనిది ఏదీ లేదు, సాధించి తీరుతాను.
నాకు అండదండలు ఉన్నాయి, నాకు బలగం ఉంది. నేను 5 మండలాల్లో నా బంధువు వర్గాలు ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి చిత్తూరు అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలుపుకు తామందరం కలిసి పనిచేయడం లేదని వస్తున్న దుష్ప్రచారాన్ని జనసేన, బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు దయారాం మాట్లాడుతూ గురజాల జగన్మోహన్ను గెలిపించుకోవడానికి 3 పార్టీలకు చెందిన నాయకులందరూ కలిసి ఐక్యతతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అందరి కలయికతో ముందుకు పోతుంటే కొంతమంది కావాలనే లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ గురజాల గెలుపుకు పనిచేయలేదని చెప్పడం బాధాకరమన్నారు. ఏది ఏమైనా గురజాల జగన్మోహన్ని గెలిపించుకుని చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ అందరి కలయికతో ప్రతిరోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రతి ఇంటి వద్ద తమకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొంతమంది లేనిపోని దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వదంతులను ఎవరూ నమ్మవద్దని, చిత్తూరులో తాను గెలిచేది ఖాయమని, రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కూడా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే ప్రతి ఒక్క సెక్షన్కి కావలసింది మేము చేస్తున్నామని చెప్తున్నాం. బహుశా మీకు కూడా ఇవాళ రేపు వస్తుంది, అది రిలీజ్ చేస్తామా మేనిఫెస్టోని. కాబట్టి ఏదైనా అనుమానాలు ఎవరికైనా ఉంటే తీసి పారేసి మాతో పాటు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి చిత్తూరు డెవలప్మెంట్కి, అభివృద్ధికి ఇప్పుడున్న ముఖ్యంగా ఈరోజు మీరు అడిగినట్టు 3 పార్టీలు కలియక మేము 3 పార్టీలు కలిసే ప్రచారం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా అయితే ఎప్పుడో ఒక రోజు రోజు ఎక్కడైనా పని ఏదన్నా ఇంపార్టెన్స్ ఉంటే తప్పితే మేము ఎవరు ఎక్కడికి వెళ్తలేదు. అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు, ప్రజలు కూడా ఎక్కడికి పోయినా కూడా వారు ఫలానా పార్టీ అని మద్దతు తెలుపుతూ మాతో పాటు సంఘీభావంగా నడుస్తున్నారు. ప్రతి డోర్కి మేమందరూ కూడా బీజేపీ పార్టీ, జనసేన. చిత్రం మొత్తం కామెడీతో కూడిన కిడ్నాప్ డ్రామా, కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించనుందని పారిజాత పర్వం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రద్ధాదాస్ మీడియాకు తెలియజేశారు. ఆదివారం ఓ ప్రైవేటు హోటల్లో చిత్ర ప్రధాన తారాగణం మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు సంతోష్ కంభంపాటి సినిమాను నడిపించిన విధానం ప్రధానమైందని కొనియాడారు. హీరో చైతన్య మాట్లాడుతూ క్రైమ్, కామెడీ, కిడ్నాప్ కలగలిపిన సినిమాలు వచ్చి చాలా కాలమైందన్నారు. ఏప్రిల్ 19న రిలీజ్ కానున్న తమ చిత్రం మల్టీ స్టారర్ మూవీని తలపిస్తోందని, ప్రేక్షకుల మనసులను చూరగొంటోందని తెలియజేశారు. విలన్గా, హీరోగా, కామెడియన్గా సునీల్ నటించిన ఈ సినిమా మొత్తం ట్విస్టులతో కూడిన సీన్లతో అందరినీ ఈ వేసవిలో ఎంజాయ్ చేయడానికి థియేటర్లలో రిలీజ్ కానుందని, ప్రేక్షకులంతా తిలకించి తమను ఆశీర్వదించాలని కోరారు. అలాగే మహిదర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్, వనమాలి క్రియేషన్స్ అనే బ్యానర్పై ఈ సినిమా స్టార్ట్ చేసి మేము సినిమా చేస్తున్నంతసేపు మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇది ఒక అంటే మనం లాస్ట్ టైం ఒక కిడ్నాప్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. సో ఇది మళ్ళీ అంతే ఫ్రెష్గా, చాలా కామికల్గా, అంటే 100% ఇంకా మనం కడుపు చక్కలయ్యాలంటే కామెడీతో మంచిగా డిజైన్ చేసి తీశారు ఆయన. సో మేము దీని ప్రమోషనల్ టూర్ ఫస్ట్ శ్రీవారి సన్నిధికి వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని తిరుపతి నుంచి మొదలు పెడుతున్నాం. మల్టీ స్టార్ అనవచ్చు. అందరూ ప్రైమరీ రోల్స్ చేస్తాము. నేను కానీ, హర్ష కానీ, సునీల్ అన్న కానీ, శ్రద్ధాదాస్ కానీ, ఎవ్రీబడి అందరికీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. సో వి కాల్ ఇట్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్. అందరం కలిసి చేస్తున్నాము. ఇట్స్ ఎ కిడ్నాప్ క్రైమ్ కామెడీ. సో నాకు తెలిసిన కిడ్నాప్ క్రైమ్ కామెడీ సినిమా అంటే అప్పట్లో మనీ ఒకటే నాకు బాగా రిజిస్టర్ అయిన సినిమా. క్యారెక్టర్ పేరు చెప్పలేను. సో అదే. అండ్ అబౌట్ దీస్ టూ, ఐ థింక్ మై మోస్ట్ ఫేవరెట్ మూమెంట్స్ ఆన్ ద సెట్ వాజ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. చాలా ఫన్ చేశాను. ఎస్పెషల్లీ హర్ష. అండ్ దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. కానీ ప్రతి సీన్కి naturalగా, we had that kind of thing, and to match the comic timing, especially with Harsha, is very hard for anyone. So నేను try చేశాను కొంచెంగా. I don't know how I did, and he is a very natural and very good actor. So వాళ్ళతో పాటు అందరితో పాటు చేయడానికి. తెలుగుదేశం సీనియర్ నేత బీజే కృష్ణ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు తిరుపతిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టాక్సీ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి పైగా అన్నదానం నిర్వహించారు. అలాగే శ్రీనాథ్, తెలుగుదేశం నాయకులు విజయ్, కృష్ణ యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కోనేటికట్టు స్టాండ్ నుండి అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచి అనాథాశ్రయంలో ఉండి పిల్లలకు అన్నదానం చేయడం, అదేవిధంగా వృద్ధులకు
వాళ్ళకి కావాల్సినటువంటి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇవ్వడం అన్నీ జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం బీజే కృష్ణ యాదవ్ గారి జన్మదిన మహోత్సవాన్ని అందరూ తిరుపతిలో రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగినది. దీన్ని పురస్కరించుకొని ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయనకి నిండు నూరేళ్ళు ఇదే విధంగా పేదలకు సహాయం చేస్తూ కారు అండ్ వ్యాన్ అసోసియేషన్లకన్నిటికీ గౌరవ అధ్యక్షులైన శ్రీ బీజీ కృష్ణ యాదవ్ గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఏటా కొన్ని వేలాది మందికి సేవా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ విష్ణు నివాసం దగ్గర వచ్చే ప్రతి ఒక్క యాత్రికులకు కడుపు నిండా భోజనం పెట్టి ఆయన బర్త్డేని పురస్కరించుకొని అందరికీ ఆయనకి నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ విధంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేదలకందరికీ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి జిల్లాలో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఖాళీ. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న బలజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ 300 మంది ఆర్కాట్ యువసేనకు కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించిన ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు నిరసనగా తిరుపతిలో విపక్షాల వినూత్న నిరసన. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘనంగా ముగిసిన 2వ అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం 2024 ఆన్లైన్లో అనుగ్రహ భాషణం చేసిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.